పోటీ పరీక్షలంటే చిన్నప్పట్నుంచే మొదలవ్వాలా? ఆ ఒత్తిడి అవసరమా? చాలామందికి వచ్చే డౌటిది. కానీ ఈరోజు మనం చూడబోయే ఒక ఎక్స్‌పర్ట్ రోడ్ మ్యాప్ ఉంది. అది ఈ ఆలోచనలన్నిటినీ కంప్లీట్‌గా మార్చేస్తుంది. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే చిన్నప్పట్నుంచే అకాడమిక్స్ మీద అంత ప్రెషర్ పెట్టడం నిజంగా కరెక్టేనా? ఎందుకంటే చాలా కుటుంబాలు ఇదే దారిలో వెళ్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం తప్పదు అనుకుంటున్నారు. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఇది నిజంగా సరైన పనేనా? సో మిస్టర్ త్రిపాఠి చెప్పిన ఈ మాట ఇదే మనం ఈరోజు డిస్కస్ చేయబోయే మొత్తం ఐడియాకి ప్రాణం. ఆయనేమంటున్నారంటే చిన్నప్పుడే చదువు మార్కులు అని ఒత్తిడి పెట్టడం కాదు. అసలు ఫోకస్ అంతా వాళ్ల స్కిల్స్ పెంచడం మీద, ఎగ్జామ్ సైకాలజీని అర్థం చేసుకోవడం మీద ఉండాలి. అంటే మార్కులు తెచ్చే మెషీన్లను కాదు, లైఫ్లో గెలిచే మనుషులను తయారు చేయాలి. రైట్, ఇక మొదటి దశలోకి వెళదాం. అదే ఫౌండేషన్, అంటే పునాది. ఇక్కడ చదువు కంటే ముందు నైపుణ్యాలు అంటున్నారు. అంటే స్టూడెంట్ని మాత్రమే కాదు, ఒక కంప్లీట్ పర్సనాలిటీని నిర్మించడం. ముఖ్యంగా 6-13 ఏళ్ల వయసులో అసలు ఫోకస్ చదువు మీద ఉండకూడదట. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా? అంటే పెద్ద పెద్ద సైన్స్ ఫార్ములాలు నేర్పే బదులు ఈ వయసులో అసలు నేర్పించాల్సిందేంటంటే పబ్లిక్ స్పీకింగ్, డిబేట్, అంటే నలుగురిలో ధైర్యంగా మాట్లాడటం, స్పోర్ట్స్, మ్యూజిక్ లాంటివి. ఇంకా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, మనుషులతో ఎలా మెలగాలో నేర్చుకోవటం. ఇవన్నీ భవిష్యత్తులో ఏదైనా నేర్చుకోవడానికి కావలసిన స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. స్పోర్ట్స్ అంటే కేవలం ఒక హాబీ కాదు, అదొక ట్రైనింగ్. దేనికో తెలుసా? ఎగ్జామ్ టెంపరమెంట్ కోసం. అంటే ఎగ్జామ్ హాల్లో ఉండే ప్రెషర్ని, టెన్షన్ని తట్టుకోవడానికి స్పోర్ట్స్ మనల్ని రెడీ చేస్తాయి. ఓటమిని ఎలా తీసుకోవాలో, డిసిప్లిన్గా ఎలా ఉండాలో నేర్పిస్తాయి. నిజమే కదా? సో సింపుల్గా చెప్పాలంటే 6-13 ఇయర్స్ లోపు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి, కానీ జేఈఈ నీట్ కోచింగ్కి పంపకూడదు. స్పోర్ట్స్, హాబీలను ఎంకరేజ్ చెయ్యాలి, కానీ బలవంతంగా కోడింగ్ లాంటివి నేర్పించకూడదు. పజిల్స్, లాజిక్తో మైండ్కి పదును పెట్టాలి, అంతేగాని అడ్వాన్స్డ్ సిలబస్తో భయపెట్టకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, క్యాల్కులేటర్ అస్సలు వాడనివ్వకూడదు. పాయింట్ ఏంటంటే ఈ వయస్సులో మానసికంగా దృఢమైన, కాన్ఫిడెంట్ పర్సనాలిటీని తయారు చేయాలి. సరే, మరి అసలు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? దానికి సరైన టైమేంటి? ఇప్పుడు చూద్దాం. అకాడమిక్ ఫౌండేషన్ వేయాల్సిన టైం 8వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య. అవును, చాలామంది అనుకునేదానికంటే ఇది కొంచెం లేటుగానే మొదలవుతుంది. ఈ ప్రిపరేషన్ జర్నీ అనేది ఒక స్ప్రింట్ కాదు, అదొక మ్యారథాన్. ఈ టైంలైన్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. క్లాస్ 8లో చాలా తక్కువ ఒత్తిడితో స్టార్ట్ చేయాలి, నెమ్మదిగా అలవాట్లు చేసుకోవాలి. ఇక క్లాస్ 9-10కొచ్చేసరికి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఫైనల్గా 11-12 తరగతుల్లో ఇక పూర్తి ఫోకస్తో సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఫౌండేషన్ కోచింగ్కి, కోర్ కోచింగ్కి మధ్య తేడాని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 8 నుంచి 10వ తరగతి వరకు ఉండే ఫౌండేషన్ లక్ష్యం స్కిల్స్ డెవలప్ చేయడం, కాన్సెప్ట్స్ మీద క్లారిటీ తేవడం. ఒలింపియాడ్స్ లాంటి వాటిపై ఫోకస్ ఉంటుంది. ఇక్కడ మైండ్ సెట్ చాలా రిలాక్స్డ్గా ఉండాలి. అదే 11-12 తరగతుల్లో ఉండే కోర్ కోచింగ్ అలా కాదు. దాని గోల్ సిలబస్ కంప్లీట్ చేయడం, ర్యాంక్ మీద ఫోకస్ పెట్టడం. ఇక్కడ చాలా ఇంటెన్స్గా, హై ప్రెషర్తో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అత్యంత కీలకమైన దశలోకి అడుగుపెడుతున్నాం. అదే ఎగ్జామ్ సైకాలజీని మాస్టర్ చేయడం. క్లాస్ 11-12 ఈ 2 ఏళ్లు చాలా క్రిటికల్. ఇక్కడ ఏం చదివాం అన్నది ఎంత ముఖ్యమో, ఎలా పర్ఫామ్ చేశాం అంతకంటే ముఖ్యం. ఇక్కడ్నుంచి స్ట్రాటజీ పూర్తిగా మారిపోతుంది. దీనికోసం 3M రూల్ అనొకటుంది. అంటే మనం చేసే 3 రకాల తప్పులు. మొదటిది కేర్లెస్నెస్, అంటే క్యాలిక్యులేషన్ తప్పులు చేయడం. దీనికి సొల్యూషన్ ఏంటి? క్యాలిక్యులేటర్ ముట్టుకోకపోవడమే. రెండవది కాన్సెప్చువల్ మిస్టేక్స్, అంటే బేసిక్స్ వీక్గా ఉండటం. దీనికి సొల్యూషన్ మళ్ళీ ఫండమెంటల్స్ చదవడం. ఇక మూడోది రీకాల్, అంటే చదివింది మర్చిపోవడం. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? మీ వీక్ పాయింట్స్ని కాదు, మీ స్ట్రెంగ్త్స్ని రివైజ్ చేయాలట. విచిత్రంగా ఉంది కదా? అదేంటో చూద్దాం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ ఐడియా. మనం సాధారణంగా ఏం చేస్తాం? మనకు రాని సబ్జెక్టుల మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. కాని ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలం బలహీనతలను మాత్రమే కాదు, మీ బలాంశాలను, అంటే మీకు బాగా వచ్చిన టాపిక్స్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ ప్రెషర్లో అవి ఎలాంటి తప్పు లేకుండా ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. అప్పుడే టాప్ స్కోర్ సాధ్యం. 70,000. 70,000
ఏంటి ఈ నంబర్? ఇది 2 ఏళ్ల ప్రిపరేషన్లో కనీసం ప్రాక్టీస్ చేయాల్సిన ప్రశ్నల సంఖ్య. ఇంత పెద్ద నంబర్ ఎందుకు? దీని వెనుక ఒక పెద్ద కారణముంది. ఎందుకంటే ఇంత భారీగా ప్రాక్టీస్ చేయడం వల్ల మజిల్ మెమరీ బిల్డ్ అవుతుంది. అప్పుడు ఎగ్జామ్లో ఏ ప్రశ్న చూసినా అరే ఇది నేనెక్కడో చూశాను, ఇలాంటిదే చేశాను అనే ఫీలింగ్ వస్తుంది. గోల్ అనేది కేవలం నాలెడ్జ్ సంపాదించడం కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఒక ఇన్స్టింక్ట్లా మార్చుకోవడం, ఫాస్ట్గా, కరెక్ట్గా, ఆటోమేటిక్గా చేసేయాలి. దీన్నే ఎగ్జామ్ టెంపరమెంట్ అంటారు. అంటే ఎగ్జామ్ హాల్లో టైంని, స్ట్రెస్ని, స్ట్రాటజీని మేనేజ్ చేస్తూ మన స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకునే ఎబిలిటీ. దీన్ని మనం 4వ సబ్జెక్ట్గా చూడాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్తో పాటు దీన్ని కూడా మాస్టర్ చేయాలి. టాప్ పర్ఫార్మర్స్కి, మిగతా వాళ్ళకి మధ్య తేడాను క్రియేట్ చేసేది ఇదే. మరి ఎగ్జామ్ టెంపరమెంట్ని ఎలా పెంచుకోవాలి? ఇక్కడ 3 పాయింట్సున్నాయి. మొదటిది, ఈగో ట్రాప్లో పడొద్దు. ఒక కష్టమైన ప్రశ్న దగ్గర ఆగిపోకుండా దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోవడం తెలియాలి. రెండవది, మనకు బాగా వచ్చిన సబ్జెక్ట్తో ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఒక పాజిటివ్ మొమెంటం వస్తుంది. మూడోది, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. పేపర్ మనం అనుకున్నట్టు రాకపోతే దానికి తగ్గట్టుగా మన దగ్గర ప్లాన్ బి, ప్లాన్ సి రెడీగా ఉండాలి. సరే, ఇన్ని కష్టాలు పడి, ఇంత ప్రిపేరై విజయం సాధించాక అసలు వచ్చే బహుమతి ఏంటి అంటే దాని నిజమైన విలువ ఏంటి? చాలామంది అనుకునేదానికి అసలు నిజానికి చాలా తేడా ఉంది. ఆ సమాధానం ఆశ్చర్యపరచొచ్చు. మనం సాధారణంగా టాప్ ఇన్స్టిట్యూట్లో చేరితే ఏమనుకుంటాం? అక్కడ మంచి సిలబస్ ఉంటుంది, బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఆ బ్రాండ్ పేరు మనకు హెల్ప్ అవుతుందనుకుంటాం. కానీ నిజమైన విలువ అది కాదు. అసలైన విలువేంటంటే మన చుట్టూ ఉండే హై అచీవింగ్ పీర్ గ్రూప్, మనతో పాటు చదివేవాళ్లు, ఆ తర్వాత ఏర్పడే పవర్ఫుల్ అలుమినీ నెట్వర్క్. అంటే అక్కడ దొరికే అసలైన ఆస్తి పాఠాలు కాదు, మనుషులు. ఇదంతా చూశాక మనం మొదలుపెట్టిన దగ్గరికే మళ్ళీ వస్తున్నాం. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. మనం మన పిల్లల్ని కేవలం ఒక ఎగ్జామ్ కోసం రెడీ చేస్తున్నామా, లేక జీవితం కోసం రెడీ చేస్తున్నామా? ఆలోచించండి.